రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా. హాయ్ అండి, ఈరోజు నేను టమాటా ఆనియన్ చట్నీ చేయబోతున్నాను. దానికోసం మనం టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు తీసుకోవాలండి. ఇక్కడ పచ్చిమిరకాయల బదులు ఎండుమిరకాయలు కూడా తీసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి అందులో ఈ పచ్చిమిరకాయలను బాగా వేపి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర కూడా వేయాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేయాలి. ఆ తర్వాత పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలను కూడా వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత తగినంత ఉప్పు కూడా వేయాలి. ఈ టమాటా ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన ఈ టమాటా ఆనియన్స్ ముక్కల్ని చింతపండు, చిన్న బెల్లం ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆవాలు, వెల్లుల్లిపాయలు, పోపులు, ఎండుమిరగాయలు, కరివేపాకు వేసి పోపు పెట్టాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ టొమాటో ఆనియన్ చట్నీ రెడీ. ఇది ఇడ్లీలోకైనా, అట్లోకైనా, ఎందులోకైనా బాగుంటుందండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.